హాయ్ అండి. పప్పు చెక్కలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. ఈజీగా చేయొచ్చు, టేస్టీగా ఉంటాయి. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొడి బియ్యం పిండి అండి. బియ్యం పిండి తీసుకున్నాను. అందులో పచ్చెనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. ఆ పచ్చెనగపప్పు వేసుకొని పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక వేడి చేసిన వాటర్తో కలపాలండి. చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేయాలండి. ఆయిల్ హీట్ చేశాక ఈ విధంగా పూరి ప్రెస్తో చేస్తున్నాను. కవర్ పైన కవర్కి కొంచెం ఆయిల్ వేయాలండి, ఈజీగా వస్తాయి. ఈ విధంగా చేసి వేసుకోవాలి. పూరి ప్రెస్తో చేస్తే చాలా పలచగా వస్తాయి, మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, టేస్టీగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చెక్కలు రెడీ అయ్యాయండి.